శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా, క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఎంతవరకు పాటల పాడి ప్రభువును మహిమపరిచిన నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటు యొక్క సమయంలో దైవ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వాక్యమును వినండి ప్రియులారా. వాక్యమును నేర్చుకోండి, ప్రభువును మహిమపరచండి ప్రియులారా. ఈ నెలలో ఎక్కువగా ప్రజలు దేవుని నమ్ముకున్న బిడ్డలు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కానీ, విశ్వాసులుగా పిలువబడుతున్న వారు కానీ, సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వారు కానీ, లేకపోతే అయ్యగారులుగా, అమ్మగారులుగా, లేకపోతే ఫాదర్లుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఈ నెలలో ఎక్కువగా ఉపవాసాలు చేస్తుంటారు ప్రియులారా. బుధవారం ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారు, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారు, మంగళవారం ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఇలా ఒక వారం ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఒక నెలకి ఉపవాస ప్రార్థనలో 30 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారు, 40 రోజులు కూడా ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారు. అంటే ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది ఉపవాస ప్రార్థన అని అంటున్నారు, కానీ ఆ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన ఎందుకు ఉండాలి, ఉపవాస ప్రార్థనలో చేయటం వల్ల మనకేంటి లాభం, అనేకమైన విషయాలు ప్రియులారా ప్రతిరోజు కూడా దేవుడి వాక్యం ద్వారాగా ఉపవాస ప్రార్థన గురించి ప్రతిరోజు వాక్యం ద్వారాగా మిమ్మల్ని బలపరచాలని నేను కూడా ప్రతి దినము బైబిల్ చదువుతూ ప్రార్థనలో గడుపుతూ మీకు ఉపవాస ప్రార్థన గురించి తెలియచేయాలని దైవ సంకల్పం చొప్పున పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారాగా మీ ముందుకొచ్చి దైవ వాక్యమును బోధిస్తున్నాను ప్రియులారా. సమాజంలో, సొసైటీలో రకరకాలుగా ఉపవాస ప్రార్థనలో ఆయో సంఘాలల్లా, సేవకులల్లా, అమ్మగారులల్లా, ఆయో చర్చిలల్లా ఉపవాస ప్రార్థనలు చేసేవారు ఉన్నారు. బుధవారం ఉపవాస ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవారు అన్నారు. కొంతమంది శమల దినం ఉపవాస ప్రార్థన అంటారు, కొంతమంది తపస్కాలం ఉపవాస ప్రార్థనలు అంటారు, కొంతకాలం యేసుక్రీస్తు ఉన్నాడు కదా 40 రోజులు ఉపవాస ప్రార్థన మేము కూడా ఉండాలి అనుకుంటున్నారు ప్రియులారా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో ఉన్న భక్తులు పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు కూడా, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా కూడా 66 పుస్తకాలతో కూడుకున్న పరిశుద్ధమైన గ్రంథం బైబిల్. ఈ బైబిల్ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన వారమే. బైబిల్ను ప్రతి ఒక్కరూ కూడా చదవాల్సిన వారమే. బైబిల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన వారమే. ఎందుకనంటే బైబిల్ దగ్గరికి ఎందుకు రావాలని అంటున్నానంటే, బైబిల్ని ఎందుకు చదవాలని అంటున్నానంటే, బైబిల్ని ఎందుకు అర్థం చేసుకోవాలని నేను అంటున్నానంటే ప్రియులారా, ఈరోజు ఉపవాస ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో ఉన్న భక్తులు వారి యొక్క కాలాన్ని బట్టి, వారికి ఉన్న సమయాన్ని బట్టి, వారికి ఉన్న అవకాశాన్ని బట్టి వారు ఉపవాస ప్రార్థనలో చేసినట్టుగా మనకి 66 పుస్తకాల్లో చక్కగా తెలియపరచబడుతుంది ప్రియులారా. బైబిల్లో భక్తులు వాళ్ళు ఉపవాస ప్రార్థనలో చేశారు, చేయటానికి కూడా కారణం ఉన్నది. ఎందుకు చేయవలసి వచ్చింది కూడా కారణం ఉంది. ఎందుకు 40 రోజులు ఉండవలసి వచ్చిందో కారణాలు కూడా ఉన్నాయి ప్రియులారా. ప్రతి భక్తుని, బైబిల్లో ఉన్న భక్తులను ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలు,
దైవ గ్రంథంలో నుంచి ఎన్నో రెఫరెన్స్లు మీకు చూపించగలుగుతాను ప్రియులారా. కానీ ఈరోజు చాలా మంది మరి తెలుసో తెలియకో ఉపవాస ప్రార్థన, 40 రోజులు ప్రార్థన, తీర్మానం ప్రార్థన, ఏకాంత ప్రార్థన, గొలుసుకట్టు ప్రార్థన, ఉపవాస కోటాలు, ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో పేరుతో ప్రార్థన కార్యక్రమాలు, ఉపవాస కూడికలు జరుగుతున్నాయి ప్రియులారా. ఈ నెలలో ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు. అసలుకి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న వారు కానీ, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్న వారు కానీ, అసలు మీరు ఎందుకు ఉపవాసం ఉండాలనుకుంటున్నారు? మీరు ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నారు? ఎందుకు 40 రోజులే ఉండాలనుకుంటున్నారు? ఎందుకు 20 రోజులే ఉండాలనుకుంటున్నారు? ఎందుకు వారమే ఉండాలనుకుంటున్నారు? ఎందుకు 3 రోజులే ఉండాలనుకున్నారు? అసలు మీరు ఉపవాసం ఉండాలనుకుంటున్నారు, కానీ ఎందుకు ఉండాలనుకున్నారు? దేనికోసం ఉండాలనుకున్నారు? దేనికోసమైతే మీరు ఆ ఉపవాస ప్రార్థన చెయ్యాలని మీ మనసులోకి వచ్చింది? ఇది మనకి అర్థం కావాలి. దైవ బిడ్డలందరికీ అర్థం కావాలి. వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు కదా, నేను ఉన్నాము. వారు 40 రోజులు ప్రార్థన చేస్తున్నారు కదా, నేను 40 రోజులు చేద్దాం. మనుషులను పోల్చుకొని మనం చేయవద్దు. మనుషుల యొక్క ఉద్దేశాల ప్రకారంగా మనం వెళ్ళొద్దు. మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళొద్దు. మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి మనం వెళ్ళొద్దు. బైబిల్లో భక్తులు ఉపవాసాలు ఉన్నారంటే చాలా కారణాలున్నాయి. చాలా కారణాలున్నాయి వారు ఉపవాసాలు ఉండటానికి ప్రియులారా. మరి మనం ఎందుకు ఈ రోజుల్లో ఉపవాస ప్రార్థన చేస్తున్నాం? దీని వెనక ఏంటి? ఉపవాస ప్రార్థన దేనికి చేయాలనుకుంటున్నావు అనేది మనం ఆలోచన చేస్తే ప్రేమైన సహోదరులారా, బైబిల్లో ఒక మంచి మాట మనకు కనపడుద్ది ప్రియులారా. యోనాని దేవుడు నిన్నే పట్టణానికి పంపించాడు. నిన్నే పట్టణానికి ఎందుకు పంపించిందంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, అక్కడున్న మనుషులందరూ కూడా, అక్కడున్న కుటుంబాలందరూ కూడా వారి ఇష్టానుసారిగా జీవిస్తున్నారు. వారి ఇష్టానుసారిగా బతుకుతున్నారు. వారికి నచ్చినట్టుగా బతుకుతున్నారు. వారి యొక్క ఇష్టానుసారిగా జీవిస్తున్నారు. దేవుడు వారిని చూశాడు. వారిలో మంచితనం లేదు, వారిలో యథార్థత లేదు, వారిలో దేవుడు ప్రేమ లేదు, వారిలో పరిశుద్ధత లేదు. వారిలో ఏమి నింపబడదంటే పాపంతో నింపబడ్డ వంటి హృదయాలు, పాపంతో నింపబడ్డ వంటి మనుషులు. దేవుడు వారిని చూసి నిన్నే పట్టణానికి దైవజనుడైన యోనాను పంపించి, ఈ నిన్నే పట్టణమునకు ఇంకా 40 రోజులలో దుర్గతి వచ్చుతుంది, వెళ్ళి వారికి సువార్తను ప్రకటించని చెబితే, ఇక్కడ యోనా రాసిన 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట ఉంది ప్రియులారా. నేను నిన్నే పట్టణమును నాశనమునకు ప్రకటించగా ఆ నిన్నే పట్టణపు వారందరూ దేవుడు యందున విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాటించిరి. చూడండి ప్రియులారా, అంటే ఉపవాస ప్రార్థన నువ్వు ఎందుకు చేస్తున్నావో ఇప్పుడు నీకు తెలియాలి. ఏదో మా పిన్ని ఉంటుంది ఉపవాస ప్రార్థన, నేను కూడా ఉపవాసం చేయాలి. ఏదో మా అంకులు ఉంటున్నారు ఉపవాసం, నేను కూడా ఉండాలి. ఏదో మా సంఘస్థులో 10 మంది ఉపవాసం ఉంటున్నారు, నేను ఉపవాసం ఉండాలి. ఏదో మా సేవకురాలు ఉపవాసం ఉన్నారు, నేను ఉండాలి. మా సంఘంలో ఉపవాసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. నువ్వు ఉపవాసం ఉన్నావంటే దానికి రీజన్ కావాలి. నువ్వు ఉపవాసం చేస్తున్నావు అంటే దానికి కారణం కావాలి. దేనికోసం ఉపవాసం ఉంటున్నావు? ఏ అంశం మీద ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నావు? దేని యొక్క కోరిక ఉన్నది? ఇగో ఉపవాస ప్రార్థన చేయటం వల్ల నాకు ఇది జరగాలని నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? ఉపవాస ప్రార్థనలో ఉండటం వల్ల నాకు మేలు జరిగిద్దని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఇది నీ మైండ్ లో రన్నింగ్ కావాలి, నీకు ఆలోచన రావాలి. ఎందుకంటే ఇక మనుషులు బట్టి మనుషులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కాదనట్లా, చేయటంలో తప్పు లేదు. కానీ నువ్వు ఉపవాసం ఉండటం అంటే దానికి కారణం ఏంటి, దానికి రీజన్ ఏంటి, అది తెలుసుకోండి. బైబిల్లో భక్తులు ఉపవాస ప్రార్థన చేశారంటే వారు ఎందుకు చేశారనేది కూడా మీరు తెలుసుకోవాలి. అందుకనే నేను ప్రతిసారి చెప్తుంటాను,
క్రైస్తవులైనా సరే, విశ్వాసులైనా సరే, సంఘ పెద్దలైనా సరే బైబిల్ని మంచిగా చదవండి. బైబిల్ మీద మనసు పెట్టండి. బైబిల్కి మీరు సమయాన్ని వాక్యమును చదవటం ద్వారాగా, వాక్యమును వినటం ద్వారాగా, వాక్యమును నేర్చుకోవటం ద్వారాగా దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. తన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా నీకు తెలియపరచబడతాయి. ఈరోజు ఉపవాస ప్రార్థన ఉరుకులు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఎందుకు ఉండాలనుకుంటున్నావు? నీ కుటుంబం కట్టబడాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నా కొడుకులు మారాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నా బిడ్డలు మారాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నా తల్లి మారాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నా తండ్రి మారాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేదు నాకు స్వస్థత కావాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేదు నా ఇంట్లో సమస్యలు పోవాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేదు నా యొక్క జీవితంలో ఆత్మీయంగా నేను ఎదగాలనుకుని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేదు ఇంకా నేను ప్రార్థనలో ఎదగాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావంటే దానికి రీజన్ ఏంటి? దానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు జాబు రావాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? మంచిగా వివాహం కావాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? మంచి ఇల్లు కట్టుకోవాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నా యొక్క సమస్యలని పోవాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఉపవాస ప్రార్థనకి కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, మంచి ఉపవాస ప్రార్థనలో కూడుకున్నావు. ఇప్పుడు ఉపవాసం ఉన్నావు కదా, దేనికోసం ఉన్నావు? దేనికోసం చేస్తున్నావు? దేనికోసం 40 రోజులు ఉంటున్నావు? దేనికోసం 6 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటున్నావు? దేనికోసం 30 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నావు? నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నావు అంటే మంచిదే, కానీ దేనికోసం ఉంటున్నావు? అది నీ మైండ్ లో నీకు రన్నింగ్ కావాలి. ఈ రోజు నేను అడుగుతున్నాను కదా ఒక సేవకుగా, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ దేనికోసం ఉంటున్నావు? అది నీకు తెలియాలి కదా. వాళ్ళు ఉంటున్నారు వీళ్ళు ఉంటున్నారు అని కాదు. ఇప్పుడు నిన్నే పట్టణస్తులు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? వారు 3 దినాలు 3 దినాలు ఉపవాస ప్రార్థనలో చేయాలనుకున్నాడు. 3 దినాలు ఎందుకు చేయాలనుకున్నారు? ఆ నిన్నే పట్టణంలో 1,26,000 మంది ప్రజలు ఉన్నారు. ఆ నిన్నే పట్టణంలో మనకి లెక్క సంఖ్య కరెక్ట్గా బైబిల్లో వివరించిండు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 1,26,000 మంది ప్రజలు ఉపవాస ప్రార్థన ఎందుకుంటున్నారంటే వారికి ఒకటే సమస్య వచ్చింది. ఏంటి సమస్య? దేవుడు దైవజనుల్ని మన పట్టణానికి తోలిండు. ఇంకా 40 రోజులలో ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు కాబట్టి, ఈ పట్టణంలో ఉన్న వారందరూ కూడా చనిపోతాం కాబట్టి, దేవుడు ఉగ్రతకి మనం బానిసలైపోతాం కాబట్టి, దేవుడి యొక్క శాపాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి, దేవుడు ఉగ్రత మన మీదకును, మన కుటుంబం మీదకును, మన పిల్లల మీదకును, మన పట్టణం మీదకు వస్తుందని దైవజనుల ద్వారా మనల్ని హెచ్చరించుతున్నాడు. కాబట్టి ఈ రోజు నేను దేవుడి యందు ఉపవాస దినాన సాటింపు చేసి ఉపవాసం ఉన్నావా అని వాళ్ళు చిన్నలేవి, పెద్దలేవి, గనులేవి, అలుపులేవి అందరూ కూడా వారు పనులన్నీ పక్కన పెట్టేసి ఉపవాస ప్రార్థన సాటింపు చేసి ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొంటున్న వంటి పట్టణం నిన్నే పట్టణం. ఆ నిన్నే పట్టణంలో ఉన్న వంటి ప్రజలు అక్కడ చిన్నలేవి, యవనస్తులేవి, పెద్దలేవి, వృద్ధులేవి, రాజులేవి, అలుపులేవి అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఎందుకుంటున్నారు? ఇప్పుడు శ్యామ వచ్చింది కాబట్టి, దేవుడు ఉగ్రత వచ్చింది కాబట్టి వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నువ్వెందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? కష్టం వచ్చిందా? ఉపవాస ప్రార్థన చేయి, మంచిదే. సమస్యలు ఉన్నాయా? ఉపవాస ప్రార్థన చేయి. ఈరోజు చాలా మందికి ఉపవాసం ఎందుకు ఉండాలో అనేది కూడా తెలియదు. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఉపవాస ప్రార్థనలో దేవుడి దగ్గర ఎలాగ మనం ప్రార్థనలో గడపాలో కూడా తెలియదు. వాళ్ళు ఉంటున్నారు ఉపవాస ప్రార్థన, మనం కూడా ఉండాలి ఉపవాస ప్రార్థన. ఆ సంఘస్థం ఉపవాస ప్రార్థన చేస్తున్నారుగా, మనం ఉపవాస ప్రార్థన. ఇలా మనసును బట్టి మనుషులు కాదు, కానీ నీవు నేను రావాల్సింది దైవ గంధం కడికి రావాలి. ఇప్పుడు ఈ నిన్నే పట్టణస్తులని మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చాను? ఈ పట్టణాన్ని గురించి ఎందుకు చెప్తున్నాను? ఈ పట్టణంలో ఉన్న ప్రజల గురించి ఎందుకు చెప్తున్నానంటే, వీరికి ఇప్పుడు శ్రమ వచ్చింది కాబట్టి ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారు. ఆ పట్టణం నాశనం అయిపోతుంది కాబట్టి వారు ఉపవాస కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ని దినాలు? 3 దినాలు ఏర్పాటు చేసుకున్నారు. 3 దినాలు కూడా గొడ్లకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ
ఏటికి నీళ్లు పెట్టకుండా మేతేయకుండా ఎవరు కూడా పనికి పోకుండా వ్యవసాయం చేయకుండా జాబ్ చేయకుండా ఏ పని చేయకుండా అందరూ గోనపట్ట కట్టుకొని యెహోవాను స్తుతిస్తున్నారు, యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు, యెహోవా దగ్గర కన్నీళ్లు గార్చి దేవుడు మొరపెడుతున్నారు. మీకు అర్థం కావాలని మీకు అర్థమే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి నీకు తెలియాలి. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటున్నావు అంటే నీకు మేలు జరగాలని ఉంటున్నావా? నీ కుటుంబానికి మేలు జరగాలని ఉంటున్నావా? నీ పిల్లలకి మేలు జరగాలని అంటున్నావా? నీ సంఘానికి మేలు జరగాలనుకుంటున్నావా? లేక ఆ యొక్క పట్టణమే మార్చబడాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నా? లేదు ప్రాంతమే రక్షించబడాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నా? లేదు సంఘంలో కొత్త ఆత్మ నడిపించబడాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నీ ఉపవాస ప్రార్థనలో ఒక బలమైన తీర్మానం కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? నిన్నే పట్టణస్థులు అందరూ కూడా వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దేవుడు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కాడ మొత్తుకుంటున్నారు, దేవుడి దగ్గర వేడుస్తున్నారు. ప్రియులారా, వాళ్ళు ఎందుకు వేడుస్తున్నారు, ఎందుకు మొత్తుకుంటున్నారంటే ఆ పట్టణమును దేవుడు నాశనం చేస్తానన్నాడు కాబట్టి, ఆ పట్టణం మీదకు దేవుడు ఉగ్రత వస్తుందని కాబట్టి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు యందు విశ్వాసం ఉంచి వారు ఉపవాస దినాలు సాటింపు చేసిరి. ఆ పట్టణాన్ని పరిపాలన చేస్తున్న రాజు కూడా, ఆ పట్టణంలో ఉన్న మంత్రులు కూడా, ఆ పట్టణంలో ఉన్న సైనికులు కూడా అందరూ వచ్చి వారి రాజ వస్త్రాలు తీసి వారు గోన పట్టగొట్టుకొని బూడిద పూసుకొని వారు ప్రార్థనలో గడిపారు. ప్రియుల, దేవుడి దగ్గర జవాబు వచ్చేంత వరకు, దేవుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేంత వరకు కూడా వారు దేవుడు పాదాలు పట్టుకొని ప్రార్థన చేశారు. దేవుడు పాదాలు పట్టుకొని కన్నీరు కాచారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మై బ్రదర్ సిస్టర్స్, ఏ పట్టణంలో నుండి, ఏ ప్రాంతంలో నుండి, ఏ గ్రామంలో నుండి, ఏ రాష్ట్రంలో నుండి, ఏ దేశంలో నుండి, ఏ రాష్ట్రంలో నుండి ఈ దైవ వాక్యం వింటున్నవో కానీ ఈ నెలలో ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే, ఉపవాస కూడికలు జరుగుతుంటే, ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా గడుపుతుంటారు. కొంతమంది 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనే తపస్కాలం అంటారు. కొంతమంది శమల దినాలు అంటారు. కొంతమంది దీక్ష, 40 రోజులు దీక్ష ప్రార్థన అంటారు. ఇలా ఎన్నో రకరకాలుగా పేర్లు పెట్టుకొని వారికి తెలిసినట్టుగా, వారికి అనుకూలంగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ నువ్వు చేస్తున్న ఉపవాస ప్రార్థనకు కారణం ఉందా? దేనికోసం ఉంటున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు ఉంటున్నాను అనేది తెలుసుకోవాలి. ఎంతసేపు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు అనేది తెలుసుకోవాలి. ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు అనేది తెలుసుకోవాలి. ఎంతసేపు దేవుని స్తుతిస్తున్నావు అనేది తెలుసుకోవాలి. ప్రియులారా, ఎందుకు వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారు? ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కన్నీళ్లు గారితే దేవుడు వీళ్ళని కనికరించిండు. దేవుడు వారి పశ్చాత్తాప విన్నాడు. దేవుడు వారి ఆవేదనను చూశాడు, వారి దుఃఖాన్ని చూశారు, వారి ప్రార్థనను విన్నాడు. దేవుడు ఆ పట్టణం మీదకు రావాల్సిన కీడుని ఆపాడు. ఆ పట్టణం మీదకు వచ్చే శాపాన్ని కూడా దేవుడు ఆపాడు. ఎందుకు? ఉపవాస ప్రార్థన చేయటం ద్వారాగా పట్టణంలో ఉన్న ప్రజలు ఆ పట్టణమును రక్షించుకోగలిగారు. కారణం ఉపవాస ప్రార్థన. అప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా దేనికోసం ఉపవాసం ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేసి, ఉపవాసం ఉంటున్నావు మంచిదే, దేనికోసమైతే నువ్వు ఉపవాసం ఉంటున్నావు దాన్ని వెత్తి పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యి. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండాలనుకున్నావు అన్ని రోజులు కూడా దానికోసం ప్రార్థన చేయి, దానికోసం కన్నీళ్లు గారు, దానికోసం దేవుణ్ణి అడుగు. దేవుడు నీతో మాట్లాడగలిగిన వాడు, దేవుడు నీతో ముచ్చటించేవాడు, దేవుడు నీ మొర వినేవాడు, దేవుడు నీ ప్రార్థన వినేవాడు, దేవుడు నీకు జవాబిచ్చగలిగినటువంటి దేవుడు. పిల్లారా, ఈరోజు ఒక దైవ సేవకులుగా నేను ఎందుకు మీతో చెబుతున్నానంటే, ఈరోజు చాలా మంది ఉపవాసం ఉంటాం అంటున్నారు, కానీ వారు బైబిల్ చదవగలుగుతున్నారా? వాళ్ళు పాటలో దేవుని స్తుతించగలుగుతున్నారా? వారు ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? దేవుడి సన్నిధిలో గడపగలుగుతున్నారా? ఒకసారి మీరు ఆలోచించేయండి ప్రియులారా. ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావంటే దానికి కారణం ఉండాలి. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు దానికి రీజన్ ఉండాలి.
40 రోజులు చేయి, మంచిది. కానీ ఒక క్రమంగా చేయి, ఒక పద్ధతిగా చేయి. మనుషులకి ఇష్టంగా కాదు, నువ్వు నమ్మిన దేవుడికి ఇష్టంగా నువ్వు చేయాలి. నువ్వు ఎంతసేపు అయితే ఆ ప్రభు పాదాల పడుకొని ప్రార్థన చేస్తున్నావు, దానికోసం ఉపవాస ప్రార్థన అడుగు. నిన్నే పట్టణస్తులు అడిగారు, అయ్యా మా పట్టణం మీదకు ఈ శోధన రావద్దు, మా పట్టణం మీదకు ఉగ్రత రావద్దు, మా ప్రజల మీదకి నీ కోపం రావద్దయ్యా, నీ శాపం రావద్దయ్యా, మమ్మల్ని కాపాడండి అయ్యా, మమ్మల్ని రక్షించండి అయ్యా. అయ్యా మా పాపములన్నీ ఒప్పుకున్నావయ్యా, మా దోషులన్నీ ఒప్పుకున్నావయ్యా, మా అతిక్రమలను ఒప్పుకున్నావయ్యా, ఇక మేము పాపం చేయమయ్యా, ఇక మంచి వదుకుతామయ్యా. యేసయ్యా, యెహోవా, దేవా, తండ్రి తండ్రి అని వాళ్ళు ప్రియులారా సొమ్మసిల్లినంతసేపు వరకు కూడా దేవుని తలుసుకొని వారి పాపముల నిమిత్తం పశ్చాత్తపడుతున్నారు, వారి పాపముల నిమిత్తం కన్నీరు గారుతున్నారు. మై బ్రదర్ సిస్టర్స్, టుడేస్ నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపముల నిమిత్తం ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నీ దోషముల నిమిత్తం ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేదు నేను దేవుళ్ళు ఎదగాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ ఇంకా చదవాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేదు పాటలు నేర్చుకోవాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేదు నేను మంచి చదువులో మంచి మార్కులు రావాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? లేదు దేవుడు ఎంతకాలం నన్ను కాపాడాడు కాబట్టి నేను కృతజ్ఞతగా ఉపవాస ప్రార్థనలో ఉండాలని అనుకుంటున్నావా? లేదు దేవుడు నాకు చక్కగా విల్లిచ్చిడు కాబట్టి కృతజ్ఞతగా ఉపవాస ప్రార్థన చేస్తావు అని అనుకుంటున్నావా? లేదు నాకు చక్కగా జాబు రావాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నా కుటుంబం మంచిగా కట్టబడదని ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? నీ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలము ఉండాలి ప్రియులారా. నీ ఉపవాస ప్రార్థనకు సమర్పణ ఉండాలి ప్రియులారా. నీ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతోను మాట్లాడుతున్న ప్రియులారా. నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఎప్పుడైతే నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉండగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుడికి సన్నిచ్చినావు కాబట్టి, నువ్వు కడుపు మార్చుకుంటున్నావు కాబట్టి, పేగులు మడతపడుతున్నాయి కాబట్టి, ఆకలిని చంపుకుంటున్నావు కాబట్టి, నీవు దేవుడికి సమయమిస్తున్నావు కాబట్టి నీ పాపములు మొదట క్షమించబడతాయి. తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుచుతుడు, దేవుడు నిన్ను బలపరుచుతుడు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు ప్రియులరా. ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నా నీవు ఎలా ఉండాలంటే, దేనికోసమైతే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావో దానికోసమే ఉపవాస ప్రార్థన అయిపోయేంత వరకు కూడా దాన్ని పట్టుకొని ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేయి. అన్న దేవుడి సన్నిధికి వచ్చి అడిగింది, ప్రభా నాకు ఒక గర్భఫలాన్ని దయచేయ, ఒక కొడుకుని అని అడిగింది. అడిగితే దేవుడు ఏం చేసిండు? ఆమె ప్రార్థన విన్నాడు, ఆమె దుఃఖాన్ని చూశాడు. దేవుడు ఆమె అడిగింది, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈరోజు కూడా నువ్వు దేవుని అడుగు, ఉపవాస ప్రార్థనలో ఉండి అడుగు. నీకు ఏది అవసరం అడుగు, నీకు ఏది కావాలో అడుగు. నీ చుట్టుపక్కల ఎటువంటి వాళ్ళు ఉన్నారో అడుగు దేవుణ్ణి. కానీ ఏదైతే అడుగుతానో దాన్నే దేవుడు పాదాల దగ్గర పట్టుకొని అడుగు. దేవుడు కళల ద్వారాగా మాట్లాడచ్చు, దర్శనం ద్వారాగా మాట్లాడచ్చు, వాక్యం ద్వారాగా మాట్లాడచ్చు, ప్రవచనాల ద్వారాగా మాట్లాడచ్చు. దేవుడు ముఖ కాంతిలో నుండి కూడా దేవుడు నీతో నాతో మాట్లాడగలిగిన వంటి దేవుడు ప్రియులారా. ఈరోజు ఈ వాక్యం ప్రియులారా ఎందుకు మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేస్తున్నాడంటే, ఈరోజు చాలా మంది మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మేము తపస్కాలంలో ఉన్నాము, మేము శ్రమల దినాల్లో ఉన్నాం, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాం అని ఎంతో మంది గొప్పగా ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ ఉపవాస ప్రార్థన ఉంటాం మంచిదే, కానీ ఆ ఉపవాస ప్రార్థన దేనికోసం ఉంటానో అది పొందుకునేంత వరకు ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడికి సమర్పణ కలిగి నీవు పరిపూర్ణంగా ఆ ప్రార్థన చేయాలని ప్రభు పేట నీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. ప్రతిరోజు ఉపవాస ప్రార్థనల గురించి బైబిల్ నుంచి ప్రతిరోజు మీతో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీతో పంచుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వాక్యం వినండి ప్రియులారా. ప్రతి దినం ఈ 40 దినాల్లో కూడా బైబిల్లో భక్తులు ఎలా ఉపవాస ప్రార్థన చేశారు, వారు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేశారని ప్రతిది కూడా 66 పుస్తకాలతో కూడుకున్న బైబిల్లో నుంచి ప్రతి లేఖనమును మీకు వివరించి ప్రతి భక్తుని మీ ముందుకు తెచ్చి దేవుడికి నామానికి మహిమకరంగానో మీకు మేలుకరంగానో అనేకమైన విషయాలని
అనేకమైన సంగతులను బైబిల్ నుంచి పరిశుద్ధాత్ముడు నీకు నాకు బోధించి వివరిస్తున్నాడు. కాబట్టి ఈ ఇంటున్న ఈ కొద్ది మాటలైనా మీరు జాగ్రత్తగా విని మీరు బలపడండి ప్రియులారా. ఇంకా అనేక విషయాలు మీరు తెలుసుకోవాలని ఒక దైవ సేవకుడిగా నీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈరోజు ఉపవాస ప్రార్థన దేనికోసం నీవు చేస్తున్నావు ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు నీతోనే మాట్లాడతారు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ప్రార్థన చేసుకున్న ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న వారిని, ఈ ఉపవాసం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రియులారా. ప్రార్థన. దయగలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు. అయా తండ్రి, ఈ దినాన నాయన ఇదిగో ఎవరైతే నా తండ్రి ఉపవాసం ఉండాలనుకుంటున్నారో, ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలనుకున్నారో, అయా ప్రభా తండ్రి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు, 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవారు, అయా తండ్రి 30 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవారు, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసే అయ్యా ప్రతి ఒక్క సిస్టర్స్ ని బ్రదర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ బిడ్డలను బలపరచండి నాయన, నీ బిడ్డలను ఆదరించండి నాయన, నీ బిడ్డలకు నీ శక్తిని దహించేవని అడుగుతున్నాను ప్రభా. బైబిల్లో ఉన్న భక్తుడైన ప్రభా, అయా ప్రభా తండ్రి నాయన, యవనా ద్వారాగా నిన్నే పట్టణంలో అయా ఉన్న ప్రజలందరికీ ఉపవాస ప్రార్థన ద్వారా వారు మేలు పొందుకున్నారు, వారి పట్టణాన్ని రక్షించుకున్నారు, వారి ప్రాంతాన్ని రక్షించుకున్నారు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను రక్షించుకున్నారు ప్రభా. అయా నీ బిడ్డలు దేనికోసం అయితే ఉపవాసం ఉండాలనుకున్నారో, దేనికోసం అయితే ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలనుకున్నారో, అయా వారి యొక్క కోరికలను, వారి యొక్క ఆశలను, వారి యొక్క ఆలోచనలు నీ నామములో నువ్వు నెరవేర్చువని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నాయన. ఎందరైతే ఈ వాక్యమును వింటున్నారో, ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి నాయన, కాపాడండి నాయన, స్వస్థపరచండి ప్రభా, బలపరచండి నాయన, ఆశీర్వదకరంగా కుటుంబాలను మార్చవాలి అయా తండ్రి నాయన. అయా తండ్రి ప్రతి దినము అయా ఈ యొక్క అయా ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలో ప్రతి దినాన్ని నీ లేఖను నీ బిడ్డలకు వివరించబోతుండగా అయా నువ్వు మాకు తోడుగా ఉండి నీ పరిశుద్ధ గ్రంథములో అనేకమైన సంగతులు మేము నేర్చుకుని నీ పిల్లలకు బోధించే కృపను మాకు దయచేస్తారని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాస సన్నిధి చేరి వచ్చిన బిడ్డలకును, సర్వలోకంలో ఉన్న ప్రజలకును, ముఖ్యంగా మన యొక్క సంగమునకు సదాకాలం తోడు నేడే ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై బ్రదర్స్ సిస్టర్స్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. తిరిగి రేపు మరొక అంశం ద్వారా మీతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు కృప మీతో తోడుగా ఉండును గాక. ఆమేన్.